లాగున ఇప్పుడు యోసేపును దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా తన అన్నదమ్ములు తన నిరాకరించినట్టుగా మనం చూస్తున్నాం. తనకు పడిన కళ ఏంటంటే తన యొక్క పన నిలబడింది, ఆ యొక్క చుట్టూ 11 పనలు సాగిలపడినట్టుగా యోసేపు ఒక కళను చెప్పినప్పుడు మేమందరం వచ్చి నీకు సాగిలపడతామా అని చెప్పేసి అతను ఆ యొక్క అన్నదమ్ములందరూ కూడా కుళ్ళు పట్టి అతను ఏం చేశారంటే తీసుకుపోయి గుంటలు వేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉంది. ఆయన ఒకరిని ఎన్నుకున్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించకపోతే, నువ్వు దానికి ఒప్పుకొనకపోతే అది ఎట్లయినా కానీ నీతో, ఒకవేళ నువ్వు దేవుని యొక్క నిర్ణయంలో ఉన్నట్టయితే దేవుడు నీతో ఒప్పించులాగా చేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. అందుకే యోసేపుని ఏం చేసిందంటే ఐగుప్తు రాజ్యానికి అతడు రాజుగా ఉంటున్నట్లుగా దేవుడు హెచ్చించి తన అన్నదమ్ములే వచ్చి అతనికి సాగిలపడలాగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూసినట్టయితే యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనొచ్చు వారు నిన్ను శోధిస్తున్నారు, వారు నిన్ను బాధిస్తున్నారు, వారు నువ్వు అసలు దేవుని సంబంధివి కాదు, నువ్వు దుష్టుని సంబంధం అని నిన్ను అంటున్నారు, చాటుగా నిన్ను దూషిస్తున్నారు. అట్టి వారందరినీ తీసుకొని వచ్చి నేను ఏం చేస్తా అంటే నీ పాదంలో ఎదుట సాగిలపడలాగా చేస్తా అంటే దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉందో, దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడైతే నివసిస్తుండో ఆ యొక్క సన్నిధిలో మనందరం కూడా సాగిలపడవలసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. నా ఓర్పు విషయమైన వాక్యంను నువ్వు గైకొన్నావు. ఎవరికి చెప్తున్న దేవుడు అంటే ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. హల్లెలూయా. నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు. ఏంది ఆ యొక్క ఓర్పు అంటే? హల్లెలూయా. ప్రపంచం మొత్తం మీదకి ఒక భయంకరమైన దేవుని యొక్క తీర్పు రావాల్సి ఉంది. అయితే ఆ యొక్క తీర్పును అంతటిని ఎవరి పైకి దేవుడు కుమ్మరించిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పైకి దేవుడు కుమ్మరించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయనను ఈ యొక్క ఫిలడెల్ఫియా సంఘము, ఆ యొక్క సంఘంలో ఉన్న దూత, ఆ సంఘ కాలంలో ఉన్న ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని, బయలుపరచబడిన వాక్యాన్ని వాళ్ళు గుర్తించిరు. ఆయన యొక్క నామాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామాన్ని వాళ్ళు అక్కడ పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పట్టుకొని దాని పక్షంగా వాళ్ళు నిలబడ్డారు, దాని పక్షంగా వాళ్ళు పోరాడారు, దాని పక్షంగా వాళ్ళు తమ యొక్క ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా పోరాడి ఆ యొక్క వారు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే వారి ఎదుట దేవుడు ఏం చెప్తుందంటే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియకు వాడు చెప్పు సంగతులు ఏవనగా అని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. వారి ఎదుట డోర్ తెరుస్తుండు దేవుడు, వారి ఎదుట ఈ యొక్క కీని వారికి అనుగ్రహిస్తుండు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం కిందికి వెళ్ళినట్టయితే ఆయన వారికి ఒక వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం ఏంటంటే ఈ యొక్క కీ, ఈ యొక్క దావీదు యొక్క తాళపు చెవి వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిండు. వారి నొసటిన అది పెడతానని దేవుడు వాగ్దానం చేసిండు. వారి భుజంల పైన అది పెడతానని దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను. ఏంటంట? నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరికి వాగ్దానం చేస్తుంది ఇదంటే ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘానికి, 6వ సంఘకాలానికి. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను.